రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని గురించిన నోటిఫికేషన్ను వెల్లడించింది. సో ఇప్పటికే పెట్రోల్ బంకుల దగ్గరకు జనాలు పెట్రోల్ నింపుకోవడానికి వెళుతూ ఉన్నారు. ఈ అర్ధరాత్రి నుంచే పెరిగిన ధరలు అందుబాటులోకి రాబోతున్నాయి. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పెరిగిన ధరల ఇంపాక్ట్ను గురించి సమాచారం అందించడానికి. రామ్దాస్, పెరిగిన ధరల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇది వాహనదారులకు నిజంగా చేదు వార్తే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని అయితే పెంచింది. లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ ధరపై ₹2 ఈ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెరగడంతో ఒకసారిగా వాహనదారులపై అయితే ఈ భారం పడబోతుంది. హైదరాబాద్ లో అయితే ప్రస్తుతం ₹107.46 పెట్రోల్ ఉంది. సో ₹2 పెరుగుతుంది. ఈ అర్ధరాత్రి నుంచి అయితే ఇది అమల్లోకి రాబోతుందని చెప్పొచ్చు. ఎటొచ్చి వాహనదారులపైనే దీని భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికైతే సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా ఈ ధరల పెంపడే మనం ఒకసారి గమనించవచ్చు. రోహిత్, మొత్తం మీద అయితే ఇటు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం అలాగే ఆర్థిక మాంద్యం భయాలతో ఓపెక్ దేశాలు కూడా, అంటే ఆయిల్ ఏదైతే ఓపెక్ దేశాలు ముఖ్యంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్పత్తి పెంపు కారణంగా చమురు ధరల 3 సంవత్సరాల కనిష్టానికి కూడా ప్రస్తుతం చేరాయి. చాలా తక్కువకు చేరుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఇటు బ్రెంట్ అలాగే ఈ ధరలు కూడా పడిపోతున్నప్పటికీ భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఒక రకంగా ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా ఆర్థిక భయాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు అయితే ఒక్కసారిగా భారీగా పతనమవుతున్నాయి. వారం వ్యవధిలోనే సుమారుగా దాదాపు $10 వరకు తగ్గింది. ఇప్పుడేమో 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందంటే ఒక్కసారిగా దీని ఎఫెక్ట్ మనకు ఇండియా మీద పడిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి ఈ ధరలు 2021 తర్వాత అత్యల్ప స్థాయిని తాకినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అమెరికా చైనా ట్రేడ్ వార్, ఆర్థిక మాంద్యం భయాలు అలాగే ఒపెక్ దేశాల ఉత్పత్తి పెంపు వంటి కారణాలు కూడా దీనికి ఒక రకంగా భారీ తగ్గుదలకైతే దారితీసి, అలాగే మీకు తెలిసింది ఇప్పటికే స్టాక్ మార్కెట్ సూచీలు కూడా భారీగా పతనమవుతున్న పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ చాలా దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అంటే ఇప్పుడు రిటైల్ ప్రైస్ లో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పిఎస్సి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ చెప్తూ ఉన్నాయి రిటైల్ ప్రైజెస్ లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు, సామాన్యుడిపై భారం పడదు అని. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసిన నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ మనకు ట్రేడ్ వార్ తీవ్రమైందని చెప్పొచ్చు. ఆర్థిక మాంద్యం భయాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని చాలా చోట్ల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకే వారంలో ఈ బ్రెంట్ అంటారు, బ్రెంట్ 10.9%, అలాగే WTI కూడా 10.6% తగ్గాయి. అంటే మనం టెక్నికల్ ఆస్పెక్ట్ లో చూస్తే వాటి చమురు ఉత్పత్తి దేశాలు ఓపెక్ అయితే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే ఇందాక చెప్పాను 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్న పరిస్థితి. 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంటే అంతర్జాతీయ మార్కెట్ లో నిజంగా వాటి ధరలు చాలా అటు పడిపోయిన నేపథ్యంలో ఇక్కడ మనకు అంటే డిమాండ్ తగ్గట్టుగా సప్లై కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన భారత్ పై దాని ఎఫెక్ట్ అయితే పడింది. అమెరికా ఫెడరల్ ఇక్కడ ఉత్పత్తి చైర్మన్ కూడా చెప్తున్నారు దానికి సంబంధించి టారిఫ్లు ఊహించడానికంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తుంది అంటున్నారు. సార్ ఇవన్నీ కూడా టెక్నికల్ గా మనం చెప్పొచ్చు. కానీ ఓపెక్ దేశాలు అలాగే ఉత్పత్తి పరిమితులను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. అధికంగా అటు పడిపోయిన నేపథ్యంలో ఇక్కడ మనకు అంటే డిమాండ్ తగ్గట్టుగా సప్లై కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన భారత్ పై దాని ఎఫెక్ట్ అయితే పడింది. అమెరికా ఫెడరల్ ఇక్కడ ఉత్పత్తి చైర్మన్ కూడా చెప్తున్నారు దానికి సంబంధించి టారిఫ్లు ఊహించడానికంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తుంది అంటున్నారు. సార్ ఇవన్నీ కూడా టెక్నికల్ గా మనం చెప్పొచ్చు. కానీ ఓపెక్ దేశాలు అలాగే ఉత్పత్తి పరిమితులను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నాయి. అధికంగా ఉత్పత్తి చేసిన దేశాలేమో ఈ వాటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకుని అందులో భాగంగానే బ్యారెల్స్ కు అదనపు ఉత్పత్తి చేయాలని ప్రకటించడంపై ధరలపై మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పొచ్చు. మనం చెప్పుకుంటున్నాం ఇందాక ₹2 పెరిగితే అందరూ లైన్ కడుతున్నారని, పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండదు. అందుకంటే అర్ధరాత్రి నుంచి ₹2 పెరిగితే మహా అయితే 10 లీటర్లు తీసుకుంటే ఒక 20 రూపాయలు అంతే, అంతకుమించి పెద్దగా ఏం దాంతో ఒరిగేది ఏం లేదు. పెట్రోల్ బంకుల క్యూ కట్టినా దాంతో వచ్చేది ఏం లేదు. కానీ ₹2 పెరుగుదల అనేది సుంకం ఎటొచ్చి మళ్ళీ భారం అయితే ప్రజలపైన పడుతుంది. అంటే ఎవ్రీ మంత్, నేను ఒక్క రోజు గురించి చెప్తున్నాను సారీ, ఎందుకంటే ఇవాళ ఒక్కరోజు ఏదో పరిగెత్తినంత మాత్రాన ఏం పోయేది లేదు. ఎందుకంటే ఇంకా ఎవ్రీ మంత్ నెలసరిగా ఖచ్చితంగా ఇది భారమే. సాధారణ ప్రజానికం పైన ఎప్పుడు రెగ్యులర్ గా ఈ వాడే వాళ్ళపైన భారమే. ఇది ఎవ్రీ మంత్ ఇక దీని ఖర్చు వ్యయం పెరుగుతుందని చెప్పొచ్చు మనం. సో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలే మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతానికైతే దాదాపుగా యుఎస్ లో 59.7% డాలర్లకైతే ఇది
పడిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ ధరలు 2021 తర్వాత చాలా అత్యల్ప స్థాయికి తాగినట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఉత్పత్తి పెంపే దీనికి ఈ భారీ తగ్గుదలకైతే దారిస్తాయి. కానీ అక్కడ అంతర్జాతీయంగా అలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మాత్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. ఎక్సైజ్ డ్యూటీ అలాగే ఈ లీటర్ పెట్రోల్ అలాగే లీటర్ డీజిల్ మీద ఒక్కొక్క ₹2 అయితే మనకి ఇక్కడ ఎక్సైజ్ సుంకం అయితే మనకు పడుతుంది. ఓవరాల్ గా దీనంతా కూడా ట్రేడ్ వారే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సుంకాలు పడుతున్నాయి. సుంకాల ద్వారా మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఎటొచ్చి భారం ప్రజలపైన పడుతుంది కాబట్టి సో తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ భారం తిరిగే ప్రజలపై మోపాలి కాబట్టి సో ఒక రకంగా అది టారిఫ్ వారే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. రైట్ రామ్దాస్, దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై ₹2, లీటర్ డీజిల్ పై ₹2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ పెరిగిన ధరలు ఎక్సైజ్ డ్యూటీ పెరగడం ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రాబోతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇదే తొలిసారి ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.